నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేదాన్ని మనం ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అయితే వీటిలంతా కూడా కమాండ్ బటన్స్ తీసుకొని ఆ కమాండ్ బటన్స్లో కోడింగ్ రాయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ వీటికి 4 కమాండ్ బటన్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్కి. ఈ ప్రైవేట్ సబ్, ఎండ్ సబ్ అనేది మీరు రాయక్కర్లేదు, ఆల్రెడీ తెలుసు మీకు. ఆ ఈవెంట్ క్లిక్ చేయగానే దాని లోపల ఉన్న కోడ్ మాత్రం రాయండి. అయితే ఇక్కడ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఆ బటన్కి ఈ ప్రైవేట్ సబ్, ఎండ్ సబ్ ఇక్కడ పెట్టలేదు. ఓకే, ఈ కోడ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ బటన్ క్లిక్ ఈవెంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఎలా వర్క్ అవుతున్నాయో చూస్తాం. సో చూడండి, ఈ విధమైన ఫామ్ని డిజైన్ చేసుకోండి. ఒక 5 కమాండ్ బటన్స్ ఈ ఫంక్షన్స్ కోసం తీసుకోవడం జరిగింది. క్లియర్, ఎగ్జిట్ బటన్ ఇటు ఎక్స్ట్రాగా తీసుకున్నాం. మరి మ్యాథ్ 1 దీని కింద ర్యాండమ్ నెంబర్ని ఎలా ప్రింట్ చేయాలనే దానికి ర్యాండమైజ్ టైమర్ అని ఇచ్చి x = 1 to 10 ప్రింట్ RND. సో RND అనేది ఇక్కడ ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. చూడండి, ఏదో ఒక నెంబర్ని అనమాట. అంటే వచ్చిన నెంబర్ మళ్ళీ రాదు, ర్యాండమైజ్గా డిఫరెంట్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. మళ్ళీ క్లిక్ చేయండి కావాల్సింటే, మళ్ళీ వేరే నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. అట్లా 10 ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసేదానికి ఈ విధంగా RND ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. అయితే నెక్స్ట్ ఇక్కడ ర్యాండమైజ్ అయిన నెంబర్ని దాంట్లో ఇంటిజర్ పార్ట్ ఎలా తీసుకోవాలి అనే దానికి INT ఫంక్షన్ యూజ్ చేసాం. num = ఇంటిజర్ ఆఫ్ RND into 6 + 1 అని ఇచ్చి మనం ఆ నెంబర్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ INT ఫంక్షన్ వాడాం, అంటే డెసిమల్ ప్లేసెస్ లేకుండా అది ఓన్లీ ఫిక్స్డ్ నెంబర్ని తీసుకొస్తుంది వితౌట్ ఎనీ పాయింట్స్ అని RND వాడాం. టైమర్ని ర్యాండమైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మీకు n అనే వేరియబుల్కి 1 అసైన్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ హెడ్డింగ్ లాగా ఎట్లా పెడుతున్నాం ప్రింట్ స్టేట్మెంట్తోని n x ఇంటిజర్ ఆఫ్ x ఫిక్సింగ్ x అండ్ రౌండ్ x, 4 అని ఫస్ట్ హెడ్డింగ్స్ ఈ విధంగా వస్తాయి. తర్వాత వైల్ n <11 అంటే n వాల్యూ 10 వచ్చేంత వరకు, 11 అయితే ఇది కంటిన్యూ కాదు. సో ర్యాండమైజ్ టైమర్ తీసుకొని x = round off RND into 7, 7. సో 7 తోటి ఆ ర్యాండమైజ్ నెంబర్ని మల్టిప్లై చేసి దాంట్లో 7 డెసిమల్ ప్లేసెస్కి మనం రౌండ్ చేసి xలో స్టోర్ చేయడం జరుగుతుంది. మరి n వాల్యూని, అంటే n అనేది 1 2 3 4 అట్లా ప్రింట్ అవుతుంది. x వాల్యూని, అంటే ఇక్కడ వచ్చిన x వాల్యూని ప్రింట్ చేస్తూ, ప్లస్ ఆ యొక్క x వాల్యూ యొక్క ఇంటిజర్ పార్ట్ను మాత్రం, అంటే డెసిమల్ ప్లేసెస్కి ముందర ఉన్న పార్ట్ను మాత్రం ప్రింట్ చేస్తూ INT అనే ఫంక్షన్ దా ఫిక్స్ ఆఫ్ x కూడా వితౌట్ ఎనీ డెసిమల్ ప్లేసెస్ ఇది ఫిక్స్ చేస్తుంది, ఇంటిజర్ లాగా సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ x, 4 అంటే 4 డెసిమల్ ప్లేసెస్కి x యొక్క వాల్యూని రౌండ్ చేస్తుంది. సో ఈ విధంగా అప్ టు 10 టైమ్స్ ఇట్లా జరుగుతుంది. చూడండి, థర్డ్ బటన్ క్లిక్ చేయండి మీరు. ఫస్ట్ 1 2 3 4 ఇట్లా వచ్చాయి. తర్వాత x వాల్యూ, దీంట్లో ఇంటిజర్ పార్ట్ని, అంటే డెసిమల్ ప్లేసెస్ తర్వాత ఉన్న కాకుండా ముందర ఉన్న పార్ట్ని తీసుకొని జనరేట్ చేసిన నెంబర్ ఇది. తర్వాత ఈ నెంబర్ని 4 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే ఉండేటట్లుగా రౌండ్ ఆఫ్ x, 4 అని ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఫోర్త్ బటన్లో phi = ఇక్కడ 4 into arc tangent of 1 అని తీసుకొని ATN అని
తర్వాత హెడ్డింగ్స్ ప్రింట్ చేస్తున్నాం. యాంగిల్ sin x cos x tan x అని ఫస్ట్ హెడ్డింగ్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ డిగ్రీ ఈక్వల్ టు 0 to 360 degrees, డిగ్రీలోకి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతెంత ఇంక్రిమెంట్ అవుతుంది, 30 ఇంక్రిమెంట్ అవుతుంది, 30 degrees. సో ఇప్పుడు యాంగిల్లోకి కనుక్కుంటున్నాం. యాంగిల్ ఈక్వల్ టు డిగ్రీ ఇంటూ π/180 అని చెప్పేసి. సో ఇప్పుడు డిగ్రీని ప్రింట్ చేస్తున్నాం. రౌండ్ ఆఫ్ సైన్ యాంగిల్ 4. ఓకే, సో ఈ యాంగిల్కి సైన్ కనుక్కొని దాన్ని 4 decimal ప్లేసెస్కి రౌండ్ చేసి అక్కడ ప్రింట్ చేస్తున్నాం. అదేవిధంగా కాస్ని కనుక్కొని దీనికి 4 decimal ప్లేసెస్కి రౌండ్ అప్ చేస్తున్నాం. అట్లానే ట్యాన్ కూడా కనుక్కొని ప్రింట్ చేస్తున్నాం. సో ఇట్లా అన్ని డిగ్రీస్కి కూడా మనకి ఇట్లా రావడం జరుగుతుంది. చూడండి, ఈ డిగ్రీల్లో ఆ యాంగిల్లో ఉన్న డిగ్రీస్లో సైన్ కాస్ టాంజెంట్ వాల్యూస్ ఈ విధంగా రావడం జరిగింది. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ చూసినట్లయితే చూడండి, లెన్. మనం ఈ లెన్ ఫంక్షన్ బ్రాకెట్లో ఏ స్ట్రింగ్ అయితే ఇస్తామో దాని యొక్క లెంత్ ఎంత అని రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈజ్ విబి అని మొత్తం లెంత్ ఎంత, దిస్ ఈజ్ విబి అనేది 8, మధ్యలో ఇవి 2 ఉన్నాయి స్పేసెస్, కాబట్టి టోటల్గా 10 వచ్చి ఉంటుంది. చూడండి 10 వచ్చింది. కానీ రైట్ అంటే ఈ విజువల్ బేసిక్ అనే స్ట్రింగ్లో రైట్ సైడ్ 4 క్యారెక్టర్స్ ఏమొస్తాయండి, 4 క్యారెక్టర్స్ ASIC అని వస్తాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ 4 క్యారెక్టర్స్ రావడం జరుగుతుంది. ఇవి విసు అని వస్తాయి. సో దాన్ని ఒక స్ట్రింగ్ వేరియబుల్లో తీసుకుని ఆ స్ట్రింగ్ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎల్టిమ్, లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఉన్నవి కట్ అయిపోతాయి. విజువల్ బేసిక్ ముందర చూడండి, లెఫ్ట్ సైడ్ ఈ స్పేస్ ఉంది, అది కట్ అయిపోతుంది. ఆర్ ట్రిమ్, రైట్ సైడ్ ట్రిమ్ అయిపోతుంది. ట్రిమ్ అంటే ఆల్ ట్రిమ్ అనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 పక్కల ఉండే స్పేసెస్ కట్ అయిపోతాయి. నెక్స్ట్ మిడ్, విజువల్ బేసిక్లో మిడ్ 3,6 అంటే థర్డ్ నుంచి 6 క్యారెక్టర్స్ ఏమొచ్చాయి చూడండి, SUAL స్పేస్ B, థర్డ్ క్యారెక్టర్ నుంచి, థర్డ్ అంటే ఇది ఎస్ నుంచి ఇక్కడ దాకా మిడ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ INSTR, ఈ స్ట్రింగ్ ఏ ప్లేస్లో ఉంది అనేది INSTR. సో చూడండి ప్లేస్ ఎంత వచ్చింది, 7th ప్లేస్లో ఉంది. సో చెక్ ఇట్ వన్స్, బేసిక్ అనేది 7th ప్లేస్లో ఉందా, ఇక్కడ దాకా విజువల్ అనేది 6th ప్లేస్, ఇది 7th ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది. అంటే స్పేస్ కూడా ఇచ్చినాం చూడండి, ఇక్కడ నుంచి ఈ స్పేస్ నుంచి తీసుకుంటే 7th ప్లేస్ నుంచి ఇది స్టార్ట్ అయింది అనమాట. ఇదేంటంటే స్టార్టింగ్ నుంచి సెట్ చేయాలని, 1 అంటే సెర్చింగ్ పొజిషన్ అనమాట, ఫస్ట్ నుంచి సెట్ చేయాలి అని. యూ కేస్ అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది. చూడండి విజువల్ బేసిక్ అని అప్పర్ కేసులోకి వచ్చింది. అదే ఎల్ కేస్ లోయర్ కేసులోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ CHR, మనం ఇచ్చిన ASCII కోడ్కి 65 ASCII కోడ్ ఇచ్చాం, దానికి క్యారెక్టర్ క్యాపిటల్ A వచ్చి ఉంటుంది. చూడండి క్యాపిటల్ A రావడం జరిగింది. అట్లా 0 నుంచి 255 మధ్యలో ఏ నెంబర్ ఇచ్చినా సరే దాని యొక్క క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. అట్లానే ASCII క్యారెక్టర్ ఇస్తే దానికి కోడ్ ప్రింట్ అవుతుంది. ASC బ్రాకెట్లో B అని ఇచ్చాం, ఇక్కడ 66 వచ్చి ఉంటుంది. చూడండి 66 రావడం జరిగింది ASCII కోడ్. దీనికి ఇది ఆపోజిట్ అనమాట. సో ఈ విధంగా రకరకాల స్ట్రింగ్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మిగతా ఫంక్షన్స్లో మీకు అరే ఫంక్షన్స్ ఉన్నాయి. అరేస్ టాపిక్ అయిన తర్వాత వాటిని ఎలా యూజ్ చేయాలనేది మనం చూస్తాం. ఓకే.